ఒకసారి వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది మీరు ఎవరు నమ్ముతున్నారని. నీకు అంతగా డబ్బులే కావాలంటే ఇప్పుడు మీ అమ్మ ఉన్నది కదా, విజయవాడ బిందు సైకిల్ తీసుకెళ్ళి నించోబెట్టు. 40 లక్షలు నీకు ఉన్నారు, నాకు 40 లక్షలు ఉన్నారు, 1 కోటి మంది రేటుకి అర్థం. ఎందుకంటే ప్రాణాలు పోతున్నారా నిన్న ఇప్పుడు వాడు ఎవరో చచ్చా కదా, మన తల్లిని పండబెట్టేస్తే అయిపోయిందిగా, డబ్బులు వస్తాయి కదా. అంతగా గురించి వాడు చచ్చిపోయి వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క మొత్తం అందరూ బాధపడే కదా. మన తల్లి నీ తల్లిని పండబెట్టేసాయి. డబ్బులు మనకు కావాల్సింది డబ్బులు కదా, డబ్బులు కదా నీకు. నేను నీకు ఒక్కటే స్ట్రైట్గా చెప్తున్నారా, నువ్వు ఇన్ని రోజుల వరకు నేను తిట్టకూడదు అనుకున్నా, నువ్వు ఎదవ అని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికే చెప్తున్నా నీ గురించి, నువ్వు ఎంత ఎదవ అని చెప్పేసి. అరే నీకు ఏదో అదృష్టం కొద్దీ నీకు ఫాలోవర్లు పెరిగి నువ్వు మాట్లాడే అసభ్యకరమైన మాటలకి, చెత్తకి, అలా ఆటగాళ్ళే ఆటలకి, అమ్మాయిలు చూపించడం వల్ల నీకు అందరూ ఫాలోయింగ్ కొట్టి ఫాలోవర్స్ అయ్యారు తప్ప జెన్యున్గా నీకు ఒక్కడో లేడు. అరే ఈ రోజు నువ్వు మాట్లాడిన వీడియోతో నువ్వు ఎంత ఎదవో అందరికీ తెలిసిపోతుంది. నువ్వు మాట్లాడిన మాట ఎంత చండాలమైన మాట అంటే, అరే నువ్వు చెప్పాలనుకున్నది కరెక్ట్గా మనుషులకి ఒక మంచి వేలో చెప్పు, అంతేగాని వాళ్ళమ్మను పండబెట్టు వీళ్ళమ్మను పండబెట్టు అని నువ్వెవడోపోయి నాకు అసలు అర్థం కావట్లేదు. నీకు దమ్ముంటే నువ్వు ఇండియా వచ్చి మాట్లాడు. నీకు ఇండియా రానిలోడు నువ్వు ఇండియాలో సమస్యల గురించి నీకు ఎందుకురా నాకు అసలు అర్థం కావట్లేదు. అసలు ఈయన ఎలా ఫాలో అవుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అరే ఒకరిని ఫాలో అవుతున్నామంటే మనం కొంచెం మనకి బుద్ధి బుర్ర అన్నీ ఉంటే అలాంటి వాళ్ళని ఫాలో అవ్వాలి. వీడికి ఏదీ లేదు. మీరు వీడిని ఎందుకు సూపర్ అంటున్నారు, వీడిని ఎందుకు హీరో అంటున్నారు? అరే అమ్మల్ని తిట్టడం ఏంట్రా? అరే వాళ్ళు ఏదో బెట్టింగ్లు వేశారు పోతారు. అరే బెట్టింగ్లు ఎవడ ఆడట్లేదురా, నీ పక్కన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవడ ఆడట్లేదా? మన చుట్టూ మన ఫ్రెండ్సే ఆడుతున్నారు. బొక్క మన ఎవరినే ఏం పేకలేము. వాడేదో వేసుకున్నాడు, వాడికి తేట, వాడికి గుద్దవలుపు, ఎరుపుకులో డబ్బులు సంపాదించుకుందాం అని చెప్పేసి డబ్బులు ఎక్కువ ఎత్తే ఏమవుతుంది, ఎట్లానే చచ్చిపోతారు. నీకు అంతగా నమ్ముంటే నువ్వు డైరెక్ట్ ఇండియాకి వెళ్ళరా. పర్మిషన్ ఇచ్చిన వాళ్ళందరినీ మెయిన్ హెడ్ నుంచి నువ్వు పట్టుకోరా. నరేంద్ర మోడీ గారిని అడగరా నువ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం పేకలేవు. నువ్వు నీ ఫాలోవర్స్ పెంచుకోవడం కోసం, నువ్వు ఎదగడం కోసం నువ్వు మాట్లాడుకో. వేరే అమ్మల్ని తిట్టే రైట్ నీకు లేదు. నువ్వు లాస్ట్ టైం కూడా తిట్టావు. ఇంకొకసారి నువ్వు మాట్లాడినావు అంటే నీకు మామూలుగా